నేను వెళ్ళి అర్చనకి సామాన్లు తీసుకొస్తాను. సరే వెళ్ళు, నేను వెళ్ళి కార్ పార్క్ చేసి వస్తాను. ఇవి తీసుకో. అర్చన పదే పదే ఇక్కడికి వస్తుంది ఎందుకు? హాయ్ అంకుల్. హాయ్ మా. ఏంటమ్మా, ఏంటి విషయం, ఇలా వచ్చావు? ఏం లేదంకుల్, ఊరికే ఇలా పనుండిటొచ్చాను. ఎలాగో ఇటొచ్చాను కదా, అలా ఒకసారి తారక్ని కలిసి వెళ్దామని వచ్చాను. తారక్ గుడికి వెళ్ళాడమ్మా. ఓ అవునా, నీలవేణి ఇంట్లో ఉందా? ఇద్దరూ కలిసే వెళ్ళారమ్మా. ఏమా, వాళ్ళతో ఏమైనా పని ఉందా? ఊరికే అంకుల్, నేను బయలుదేరుతాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుస్తానులేండి. బాయ్ అంకుల్. బాయ్. బాబు, ఇవి గుళ్ళో కొట్టే కొబ్బరికాయలు, మంచివే బాబు, ఇవ్వండి. హలో, వదలండి. ఇవి మంచి కొబ్బరికాయలే కదా, తీసుకోండి. అరే చూడరా, కొబ్బరికాయలకు కూడా పాప సర్టిఫికేట్ ఇస్తుంది. ఇవి మంచివని చెప్పడానికి నువ్వెవరమ్మా? నాకు కొబ్బరి తోట గురించి, కొబ్బరికాయల గురించి చాలా బాగా తెలుసు, అందుకే చెప్తున్నాను. ఇవి మంచి కాయలే, తీసుకోండి. రే మామా, పాప చాలా బాగా చెప్పిందిరా. అవును మామా, కొబ్బరి తోట ఓనర్ అనుకుంటా. అక్క, నాకు అర్చన సామాన్లు ఇవ్వండి. నువ్వు తీసుకెళ్ళమ్మా, వీళ్ళకే పని పాట ఉండదు. కొబ్బరికాయ ఎందుకు తీసుకుంటున్నారు? అనవసరంగా గొడవ చేయకండి. అసలు మీకేం కావాలి? ఏమడిగితే అది ఇచ్చేస్తావా? ఇచ్చేస్తావా చెప్పు. అడిగిన వరం ఇచ్చేస్తుంది కొబ్బరి తోట అక్క. అనవసరంగా గొడవ చేయకండి. నా కొబ్బరికాయ నాకు ఇవ్వండి. నేను ఇవ్వనుగా. అక్క కొబ్బరి తోట అక్క, అక్క కొబ్బరి తోట అక్క, అక్క కొబ్బరి తోట అక్క, అక్క కొబ్బరి తోట అక్క. నిలవని అక్క కొబ్బరి తోట అక్క. సార్, సార్ జాగ్రత్త. వెనకాల వాళ్ళు వస్తున్నారు.